హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకైతే గూగుల్ పిన్ వచ్చేసిందండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కూడా కాలేదండి. 8 మంత్స్ అవుతుంది జస్ట్. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి పిన్ రావడం అయితే జరిగిందండి. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఒక వీడియో పెట్టిన తర్వాత స్టార్టింగ్లోనే వ్యూస్ వచ్చాయా లేదా, సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదా అని మాటికి ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం. నేను కూడా అలానే చేసేదాన్ని మాటికి. మనం కొత్తగా పెట్టి ఉంటాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం అనేది ఫోన్ మీదనే ఉంటుంది. మాటికి ఓపెన్ చేయడం, చెక్ చేయడము, వచ్చారా లేదా అని మాటికి చూస్తూ ఉంటాం. నేను కూడా అలానే చేసేదాన్ని యాక్చువల్గా అయితే. మెయిన్గా ఏంటంటే, మనము ఏదైనా సరే కంటెంట్ పెట్టినప్పుడు మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఎక్కువ శాతం వేరే వాళ్ళ కంటెంట్ అనేది పెట్టకూడదు. తర్వాత ఇన్స్టాగ్రామ్లోవి కానీ, వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వాట్సాప్లో వచ్చిన వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టడం అలాంటివి కానీ పెట్టొద్దు. పెట్టిన ఒక్క వీడియోని 2-3 టైమ్స్ కూడా పెట్టొద్దు. రీయూజ్ కంటెంట్ వస్తుంది అది. రీయూజ్ కంటెంట్ వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది మానిటైజేషన్ అవ్వడానికి అయితే. అందుకని ఏదైనా సరే మన ఓన్ కంటెంట్ పెట్టాలి. ఏదైనా సరే మ్యూజిక్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువ టైం, 4-5 సెకండ్స్ వరకు యూస్ చేస్తే మంచిది యూట్యూబ్కి మ్యూజిక్. కాబట్టి ఎక్కువ శాతం ఓన్ కంటెంట్ అయితే పెట్టాలి. నేను స్టార్టింగ్లో అయితే నా ఓన్ కంటెంట్ ఇవి ఏవి తెలియదు. నాకు కాపీ రైట్ వస్తుంది అలా అనేసి ఏమీ తెలియదు. మామూలుగా ఏ వీడియో ఉంటే ఆ వీడియోకి మ్యూజిక్ పెట్టడము, లేకపోతే వేరే మాటలు యాడ్ చేసి పెట్టడము అలా చేసేదాన్ని చాలా వరకు అయితే. కాకపోతే ఫైనల్గా వచ్చేసరికి యూట్యూబ్ మానిటైజేషన్కి దగ్గరకు వచ్చేసరికి అప్పుడు చాలా వరకు యూట్యూబ్ అన్నీ తెలిసాయి అన్నట్లు. ఇలా పెట్టడం వల్ల కాపీరైట్ వస్తుంది, మ్యూజిక్ పెట్టకూడదు, వేరే వాళ్ళకి పెట్టకూడదు, అప్పుడు తెలిసినాయి నాకు. మామూలుగా అయితే స్టార్టింగ్లో తెలిసి ఉంటే జాగ్రత్త పడతాం ఎవరైనా. మానిటైజేషన్ టైం దగ్గర పడే టైంలో వచ్చింది. అప్పుడు అనిపించింది, అరే నాది కూడా రీయూస్ కంటెంట్ కిందికి వస్తుందో ఏమో అన్నట్లు. నాకు అసలు హోప్ లేకుండే, మానిటైజేషన్ అవుతుందని హోప్ లేకుండే. కాకపోతే హోప్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే నాది ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి, గూగుల్ పిన్ వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. ఎవరైనా సరే కొత్త క్రియేటర్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఓన్ కంటెంట్ ఉన్నది ఏదైనా సరే ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పెట్టాలి. లేదంటే మనం డైలీ రొటీన్ ఇంట్లో చేసేవి అయినా సరే అవి వీడియో తీసి పెడితే, మన ఓన్ కంటెంట్ ఉంటే మనకు అసలు టెన్షన్ అనేది ఉండదు. మ్యూజిక్ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్లనే చాలా టెన్షన్ ఉంటుంది నాకు. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యే ముందు టైంలో నాకు అలానే అనిపించింది. ఎందుకంటే అప్పట్లో నాకు కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వేరేవి ఏమన్నా ఉంటే పెట్టేసేదాన్ని. మళ్ళీ తర్వాత ఎందుకు పెట్టానో అనిపించేసి మళ్ళీ డిలీట్ చేసేదాన్ని. ఎక్కువ శాతం అయితే పెట్టలేదు. 1-2 అయితే అలానే ఉండిపోయాయి. కాకపోతే ఏ ప్రాబ్లం అయితే రాకుండా మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ పిన్ రావడం వల్ల అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఇప్పుడు ఈ వీడియోలో నాకు గూగుల్ పిన్ వచ్చింది, మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా ఫస్ట్ పేమెంట్ కూడా ఎంత వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. వచ్చినప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను నేను. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు నేను పాటించినది, నా యూట్యూబ్కి నేను పాటించినది ఏంటంటే, కొంతకాలం గడిచిన తర్వాత ఒక 4-5 మంత్స్ కాదు, 4 మంత్స్ గడిచిన తర్వాత ఒక 3 మంత్స్ వరకు అసలు నా ఛానల్కి వ్యూస్ అనేవే లేవు. అసలు వ్యూసే లేవు. వ్యూస్ వచ్చినా కూడా ఒక 10-12 అంతే. ఓన్లీ 1-2 ఉంటాయి కదా, అలా 12-13 వ్యూస్ అంతే వచ్చేది. 10 సబ్స్క్రైబర్స్ కావాలి అంటే దాదాపు 1 వీక్ పట్టేది నాకు. అసలు ఆ 3 మంత్స్ వరకు ఛానల్ ఏమైపోయిందో ఏమో. అప్పుడు కొత్త నాకు కూడా తెలియదు యూట్యూబ్ దాని గురించి మొత్తం తెలీదు. కాకపోతే మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, మనము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది గ్యాప్ ఇవ్వకూడదు. వ్యూస్ మంచిగా వచ్చినప్పుడు అప్లోడ్ చేసి, రానప్పుడు అప్లోడ్ చేయకుండా ఉండకూడదు. ఎప్పుడైనా సరే కంటిన్యూగా డైలీ ఒక వీడియో కానీ, లేకపోతే 2 డేస్కి ఒక వీడియో కానీ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఆ 3 మంత్స్ వరకు వెయిట్ చేసి ఒక్కోసారి అనిపించేది, అసలు ఇలానే ఉంటుందేమో, ఇంకా రాదేమో, తీసేద్దామేమో ఛానల్ అని అనిపించేది. అయినా కూడా ఎందుకో చూద్దాం అన్నట్లు వెయిట్ చేశాను చాలా వరకు. 3 మంత్స్ అంటే అసలు ఎంత ఓపిక ఉండాలి. 3 మంత్స్ వరకు మనం ఖాళీగా వీడియోలు పెట్టుకుంటూ వ్యూస్ లేకుండా, సబ్స్క్రైబర్స్ లేకుండా ఎలా ఉంటుంది. చాలా వరకు నేనైతే నా షార్ట్ వీడియోస్లో దేవుడివే ఉంటాయి కాబట్టి
అవి నా ఓన్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను ఓన్గా క్రియేట్ చేసి పెట్టడం అంటే చాలా కష్టం కదా. అందుట్లో చిన్న పాప ఉంటుంది నాకు, అందుట్లో చాలా కష్టం అయ్యేది పెట్టడం కూడా. కానీ ఏ రోజు కూడా నేనైతే రాదు కాదు అని ఆలోచన తెచ్చుకోలేదు. పెడుతూ ఉన్నాం, ఏదో సక్సెస్ అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది, మనం కష్టపడుతున్నాం కదా అన్నట్లు అలానే ట్రై చేసాం. ఎప్పుడైనా సరే మనం కష్టపడి చేసింది ఏదైనా సరే దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకని కాదు, ఎవరికైనా సరే. అదే మనం వేరే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి వేరే వేరే వాళ్ళది పెట్టామనుకోండి, మనకు ఎప్పుడు భయమే ఉంటుంది. అది సక్సెస్ వచ్చినా కూడా మనకి సాటిస్ఫై అనిపించదు. మెయిన్గా సక్సెస్ రావడానికి కూడా చాలా ఇది రీయూజ్డ్ అవి ఇవి వస్తాయి కాబట్టి తొందర అయితే అవ్వదు, టైం పడుతుంది అన్నట్టు. అదే మనం ఓన్ పెట్టామనుకోండి, మనకు కూడా ఓన్ సాటిస్ఫై ఉంటుంది. మనం ఓన్గా చేసాం కదా, మనకి ఇన్ని వ్యూస్ వచ్చారు, సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నట్లు హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఓన్ కంటెంట్ని ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక 2 months నుంచి నేను ఓన్ కంటెంట్సే చేస్తున్నా. ఒక దేవుడి దాంట్లోకి మాత్రమే మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. మిగతావి మొత్తం ఇంకా మా పాపది కానీ నాది కానీ నేను ఓన్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసే చేస్తున్నా అన్నట్లు. మనం ఓన్ చేసినప్పుడు అంత భయం అనిపించదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం ఓన్గా చేస్తే మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. మెయిన్గా మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం వస్తుందా అన్నట్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్నదైనా సరే మనం ఓన్గా కంటెంట్ చేసి పెట్టామనుకోండి, ఆ కంటెంట్లో మంచి టాపిక్ ఉందనుకోండి, ఆడియన్స్ అనేవాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు మన ఛానల్ని, మన వీడియోస్ని చూడడానికి. కాబట్టి నేను స్టార్టింగ్లో అయితే వేరే వేరేవి అన్నీ పెట్టేసేదాన్ని. ఈ మధ్య ఒక 2 months నుంచి ఎక్కువ శాతం కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ మనం గుడికి వెళ్తుంటాం కదా, దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తుంటాం కార్తీక మాసంలో. ఆ టైంలో నేను ఎప్పుడు దేవుడివే పెట్టేదాన్ని, శివయ్యవే పెట్టేదాన్ని అన్నట్లు మెయిన్గా. ఆ టైంలో నాకు మంచిగా వ్యూస్ పెరగడము, ఇంకా తర్వాత ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అనేది జరిగింది దేవుడివి పెట్టేటప్పుడు. అంటే దేవుడిది పెడితేనే అవుతుంది అనేసి కాదు, మనం ఏది పెట్టినా సరే మంచిగా ఉండాలన్నట్లు, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతారు. వ్యూస్ రావట్లేదని వీడియోస్ పెట్టకుండా ఉంటే ఏమవుతుందంటే ఉన్న వ్యూస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మెల్లమెల్లగా వ్యూస్ కూడా తగ్గిపోతాయి మొత్తం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఒకరు ఉంటారు, సబ్స్క్రైబర్స్ రావడం ఈజీయే, రారని కాదు, కానీ వ్యూస్ పెరగాలి కదా మెయిన్గా. అందుకే వ్యూస్ పెరగాలి అంటే డైలీ వీడియో అనడం ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉండాలి. వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే వ్యూస్ తగ్గిపోకుండా ఉంటుంది, మన ఛానల్కి కొంచెం మంచిగా ఉంటుంది. మనం వదిలేసామనుకోండి అది అలానే అయిపోతుంది. నేను చెప్పాను కదా 3 months వరకు అసలు నాకు వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు, ఏవి లేదు, ఇంత తొందరగా మానిటైజేషన్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. కానీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అందుకే ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే చెప్పడము, కొత్త క్రియేటర్స్ ఎవరైనా సరే, యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఓన్ కంటెంట్ పెట్టండి, వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకండి, మీ ఓన్ కంటెంట్ పెట్టండి. మ్యూజిక్ ఉన్న వీడియోస్ 4-5 seconds వరకే పెడితే మంచిది అన్నట్టు. ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది ఎక్కువ మ్యూజిక్ యాడ్ చేసి పెట్టడం వల్ల. నేనైతే పాటించినది ఇది. 3 months వరకు వ్యూస్ రాకపోయినా కూడా కంటిన్యూగా వీడియోస్ పెట్టాను. ఇంకా తర్వాత నాకు మానిటైజేషన్ వచ్చే ముందు తెలిసింది అన్నట్లు, ఇట్లా కాపీరైట్ వస్తుంది, ఇలా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకూడదు అవి ఇవి అనేసి అప్పుడు తెలిసింది అన్నట్టు. కాకపోతే ఆ 2 months నుంచి నేను అన్నీ అవాయిడ్ చేసేసి నా ఓన్ కంటెంట్ పెట్టుకుంటూ పోయాను. అప్పటి వరకు మానిటైజేషన్ అయితే అయ్యింది. ఇప్పుడైతే గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. అందుకే ఈ హ్యాపీ మూమెంట్ మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఎంత రెవెన్యూ వస్తుంది అనేసి కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్కి ఇంకా తర్వాత వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.